ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ చూస్తే ఒక చక్కటి విలువైన సందేశాన్ని మీ ముందుంచుతున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలో ఇక్కడ జాషువాతో, మోషే తర్వాత నాయకుడైన యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, లేదా మోషే ప్రవక్త గారు సెలవిస్తున్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవేం చేయకూడదంటే బోధించక తప్పిపోకూడదు. అదే నేను చెప్పే మాట. దేవుని మాటలు బోధించడం లేదా పలకటం, లేదా నీ నోటిలోంచి తొలగకుండా జాగ్రత్త పడటం అనేది నువ్వు చేసుకోవాలా. అది నీకెంతో దీవెన. షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ అంటే దాని అర్థం ఏంటంటే నీ నోటిలోంచి ఎన్నడూ కూడా ఈ మాటలు తొలగించ